వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. ఈ రోజు మనతో పాటు సాహిత్య గారు ఉన్నారు. సాహిత్య గారు నమస్కారం. ఒక వెల్నెస్ ఎంతూజియాసిస్ట్ గా నేను చూశాను మిమ్మల్ని. డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు అంటే లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారిని నేను చూసా. మీరు ఒక బుక్ రాశారు. అంటే ప్రతి వ్యక్తి కూడా ఎంత డబ్బులున్నా సరే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం ఉంటేనే వాళ్ళు ఏ పనైనా చేసుకోగలరు, డబ్బులు సంపాదించుకోగలరు, లేదంటే వాళ్ళు ఒక హ్యాపీగా ఉండగలరు, సంతోషంగా ఉండగలరు. మరి అటువంటిది మీరు ఒక బుక్ రాశారు. ఏంటి బుక్ రాశారు? ఏంటి లాభం ఏంటి? ఏ విధంగా ప్రజలకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు? సో మొదటిది ఈ బుక్ అనేది కిక్ స్టార్ట్. బుక్ పేరు కిక్ స్టార్ట్ ద 3-day డీటాక్స్. 3 రోజుల్లో మీ సిస్టమ్ ని డీటాక్స్ చేసే పద్ధతులు దట్ గోస్ అలాంగ్ విత్ యువర్ బాడీ టైప్. నేను చూసానండి. అంటే RRR అని ఉందండి. రీసెట్, రిఫ్రెష్, రీఛార్జ్. RRR. అవును. సో ఈ పర్టికులర్ డీటాక్స్ గైడ్ లైన్స్, ప్రిన్సిపల్స్ అన్ని ఉంటాయి ఇందులో. ప్రతిదీ కూడా క్లినికల్లీ బ్యాక్డ్ అన్నమాట. అంటే అన్నిటికీ కూడా క్లినికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇందులో రెసిపీస్ ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక సెల్ఫ్ హెల్ప్ బుక్. మీ మొబైల్ ఫోన్ తో పాటు మీరు ఇది తీసుకుని ఎక్కడికి వెళ్ళినా మీతో పాటు హ్యాండీగా తీసుకెళ్ళడానికి విధంగా ఉంటుంది. అది మటుకే కాదు, ఇది ఇందులో ఉట్టి రెసిపీస్ అనే కాదు, ప్రిన్సిపల్స్ అంటే రూల్స్ ఎట్లా ఫాలో అవ్వాలి, ఎట్లా ఇందులో ఏంటేంటి ఉన్నాయి. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క బాడీ టైప్ ఉంటుంది. ఆ బాడీ టైప్ తో పాటు మ్యాచ్ అవ్వడానికి మనదేంటి అనేది ఇందులో రాసి. ఎగ్జాంపుల్ మహేష్ బాబు, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్, అలాగే చిరంజీవి గారు, అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్ అంటే ఒక్కొక్కరు కూడా వస్తుందండి. అంతేగాని ఒకే యూనిఫామ్ గా ఒకే ట్రీట్మెంట్ ఉండదు. డిటాక్స్ వాళ్ళ బాడీని బట్టి, వాళ్ళ హైట్ ని బట్టి, వెయిట్ ని బట్టి, వాళ్ళు ఎలా ఉన్నారు పరిస్థితిని బట్టి, అంటే పర్సన్ టు పర్సన్ వేరువేరుగా ఉంటుంది. పర్సన్ టు పర్సన్, మళ్ళీ వాళ్ళ అలవాట్లు, ఇష్టాలు, అలాగే వాళ్ళ లైఫ్ స్టైల్ రొటీన్. ఇప్పుడు ఫిలిం స్టార్స్ అయినా మీడియా రిలేటెడ్ ప్రొఫెషనల్స్ ఏంటి అంటే వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువ అవసరం ఉంటుంది. అంటే వాళ్ళకి ఒక్కొక్కసారి నిద్ర ఉండదు, స్కెడ్యూల్స్ మారిపోతూ ఉంటాయి, కానీ కంప్లీట్ చేస్తూ ఉండాలి. మీడియానే కాదు, ఇప్పుడు చాలా డొమైన్స్ లో ఇట్లానే అందరూ ఆ లెవెల్ కి పనిచేస్తున్నారు. అయితే మనకు ఒక స్టార్టింగ్ పాయింట్ ఉండాలి. అంటే మనం ఎట్లా ఆలోచించాలంటే ఇది ఒక సర్కిల్. ఒక సర్కిల్ లో మనం ఎక్కడ నించున్నామో మనకు తెలియదు, ఎక్కడి నించున్నా ఒకే చోట ఉన్నట్టు ఉంటుంది. అలాగే ఈ డీటాక్స్ అనేది ఎందుకు వచ్చింది అంటే మన రొటీన్ ని మళ్ళీ మనకి కావాల్సినట్టు విధంగా మనం రీస్టార్ట్ చేసుకోవాలి అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను ట్రిప్ వెళ్ళాడమ్మా, ఫారెన్ ట్రిప్ వెళ్ళాడు. 10 days అక్కడ ఏది పెడితే తినాలి. లేదంటే ఒక అతను ఆల్కహాల్ హ్యాబిట్స్ 1 month 2 months తీసుకున్నాడు, ఆ తర్వాత మానేశాడు, ఆ తర్వాత నుంచి బయటకు రావాలనుకుంటారు, డిటాక్స్ అవ్వాలనుకుంటుంది. అవన్నీ చూడగలరా మీరు? తప్పకుండా అండి, తప్పకుండా. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే మన శరీరం ఆల్రెడీ, మన శరీరంలో ఉన్న కిడ్నీస్ అండ్ లివర్ ఆల్రెడీ ద మోస్ట్ బ్యూటిఫుల్ డీటాక్సికెంట్ ఆర్గన్స్ అన్నమాట. చాలా చాలా బ్యూటిఫుల్ గా డీటాక్స్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్ కానీ, మనం తింటున్న ప్రాసెస్డ్ ఫుడ్, ఎయిర్ పొల్యూషన్, ఇంకా అడిషనల్ గా చెప్పాలంటే మనం ఫేస్ చేస్తున్న స్ట్రెస్. ఇప్పుడు మీరు ఒక 10 మందితో మీరు ఒక రోజు మాట్లాడాలి అంటే మీలో చాలా ఎనర్జీ మీరు సేవ్ చేసుకుంటూ ఉంటేనే ఇంకో రోజు మీరు చేయగలరు, అంతే కదా. ఇప్పుడు 10 మందితో మాట్లాడాను, మొదటి వ్యక్తితో ఎలా మాట్లాడానో 10వ వ్యక్తి కూడా అలాగే మాట్లాడాలి. అంతే విసుగ్గా మాట్లాడాను అనుకోండి, అవును, కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అవును. అది మాత్రమే కదా, ఆ ఇంటెన్సిటీ ఇంకా మెయింటైన్ అవ్వాలి అంటే మీ సిస్టమ్ ఎప్పుడు ఫ్రెష్ గా ఉండాలి. సో ఆ రీఫ్రెష్ చేసేది ఈ డీటాక్స్ అన్నమాట. సో ఇది రీసెట్ చేస్తుంది. 3-day డీటాక్స్ కోర్స్ అన్నమాట. అండ్ ఈ బుక్ లో ముఖ్యంగా ఏంటంటే మీ సెల్ఫ్ ఇవాల్యుయేషన్స్ చేసుకోవచ్చు. అంటే డైలీ ఏం చేయాలి, ఉట్టి రెసిపీసే కాకుండా దాని తర్వాత ఏం తినాలి, ముందు ఏం తినాలి, ఆ రోజు ఎట్లా పాటించాలి, ఆ 3 రోజులు. ఎందుకు 3 రోజులే అంటే
3 రోజుల కన్నా ఎక్కువ మనకి ప్రాక్టికల్ గా మనకి పాసిబుల్ కాదు. 3 రోజుల్లో డిటాక్స్ అవడానికి అవకాశం ఉంది. డీటాక్స్ చేయడానికి మనం సిస్టమ్ ని రిఫ్రెష్ చేస్తాం. ఆ బుక్ కొనుక్కుని చదువుకుంటే సరిపోద్ది అంటారా? సరిపోతుందండి. ఎవరన్నా ఇంకెక్కువ 90 days ప్రోగ్రామ్ తీసుకోవాలని అనుకున్నారు అనుకోండి, దానికి మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా అండి? తప్పకుండా అండి. నాకు 3 రోజులు కాదు, నేను 90 days కావాలి పర్ డే. ఎందుకంటే నేను రోజుకి 10,000, 20,000, 30,000 సంపాదిస్తా, 50,000 సంపాదిస్తా, 1,00,000 సంపాదిస్తాను అనుకోండి. ఒక 500 రూపాయలు ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను నేను పర్ డే నా గురించి. అవును. ఆ 90 days ప్రోగ్రామ్ ఇవ్వగలరండి? తప్పకుండా అండి. ఇప్పుడు డైటలాజిక్స్ అనేది దిస్ ఇస్ మై బేబీ, వన్ ఆఫ్ మై బేబీస్ అన్నమాట. ఆన్లైన్ లో ఇస్తారు? అవును. ఇట్స్ అ వర్చువల్ వెల్నెస్ పార్ట్నర్. అంటే వర్చువల్ గా వెల్నెస్ పార్ట్నర్ అంటే మీతో పాటు మేము నడుస్తామన్నమాట. అంటే VW పార్ట్నర్, VWP వెల్నెస్ పార్ట్నర్, VWP ఎవ్రీడే వెల్నెస్ పార్ట్నర్. EWP యాక్ట్ చేసుకోండి, ఎవ్రీడే వెల్నెస్. అంటే ఈ వెల్నెస్ అనేది ఉట్టి 90 days అనే కాదు. ఇప్పుడు మీరు కొన్ని హెల్త్ ప్రోగ్రామ్స్ చూసారంటే మీకు తెలిసే ఉంటుంది. డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ ఏదైనా ఒక 90 days చూస్తాము. 90 days లేదంటే 6 నెలలకు ఒకసారి బ్లడ్ టెస్ట్ తీసుకుంటాము, లేదంటే హెల్త్ రిలేటెడ్ బ్లడ్ టెస్ట్ తీసుకుంటాము. HbA1c కానీ, కొలెస్ట్రాల్ కానీ, లివర్ పారామీటర్స్ కానీ ఏదైనా ఈ వీటిల్లో. కానీ మనకేంటంటే ఆ రిపోర్ట్ వచ్చే వరకే కాదు కదా, మనం ప్రతిరోజు మనమేమో అదొక ముఖ్యమైన అంటే వ్యాయామం లాగా మనం పాటించాము అంటే మనకు అది ఆ రిజల్ట్ అనేది బాగుంటుంది. ముఖ్యంగా ఏంటంటే లాంజివిటీ అంటాము. సో ఒక మనిషికి 90 ఏళ్ళు వచ్చిన మైండ్ అంటే మానసిక స్థితి, మళ్ళీ ఫిజికల్ ఎబిలిటీ లేకపోతే చాలా కష్టం, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసారు లేదా, చంద్రబాబు నాయుడు గారిని చూసాం అనుకోండి, ఆయన 75 ఏళ్ళు. మోడీ గారిని చూసాం అనుకోండి, ఆయనకు 75 ఏళ్ళు. వాళ్ళు ఎప్పుడు చూసినా రోజు ప్రోగ్రాంలో ఉంటుంటారు. బహుశా మీలాంటి వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తున్నారో నాకు అనిపిస్తుంది. ఇప్పుడు అర్థమైంది నాకు. ఏంటి ఇంత ఇలా ఆరోగ్య రహస్యం ఏంటంటే మీలాంటి వాళ్ళు వెనకాల ఉండబట్టి క్రమశిక్షణ అండి, డిసిప్లిన్, క్రమశిక్షణ. ఈ క్రమశిక్షణలో ఏంటి అంటే మనం మన ఆరోగ్యం గురించి కేటాయిస్తేనే అది క్రమశిక్షణతో పాటు వస్తుంది. అంటే మన ఆరోగ్యాన్ని పక్కన పెట్టేసి ఈఎంఐలు కట్టుకోవాలి, లేదా ఇవి అంటే ఫినాన్షియల్ ది మాత్రం మనం ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ రోజు ఏమవుతుంది, సాలరీ కానీ ఏదైనా ఇట్లాగా రెమ్యునరేషన్ వచ్చే కొద్దీ మనకేంటంటే రెస్పాన్సిబిలిటీస్, ఇలాంటి యాడ్ ఆన్స్ పెరిగిపోతున్నాయి కదా. సో ఈ ఫినాన్స్ మీద మనం ఫోకస్ చేసే అంత మన ఆరోగ్యం మనం అదే డబ్బు సంపాదన మేమంటామంటే ఈ డబ్బు సంపాదనలో పడిపోయి నాకు అంటే ఫ్యామిలీకి టైం ఇవ్వట్లేదు, ఆరోగ్యానికి టైం ఇవ్వట్లేదు, చాలా మంది చెప్తున్నారండి. అది ఇప్పటికైనా అవగాహన తీసుకురావాలి మనం. మన ఆరోగ్యం ఏమో బంగారం కన్నా ఒక 10 కోట్ల సార్లు అనుకోవచ్చు, అంతకన్నా ఎక్కువే ఉంటుంది. ఇన్ఫినిట్ టైమ్స్ చాలా విలువైంది. మీరు చెప్పింది కరెక్టే, ఆరోగ్యమే మహాభాగ్యం. అయితే మనమేమో మన శరీరం మీద క్రమశిక్షణ చూపిస్తే మనకేమో ఎన్నేళ్ళు వచ్చినా మనకి ఏదైనా తట్టుకునే శక్తి మనకి ఉంటుంది.